మేడం గారు చెప్పండి. రాష్ట్రంలో పరిపాలన లేదు. నాయకులు ఉన్నారు గానీ, పేరుకే ఉన్నారు గానీ, కూటమి ప్రభుత్వంలో ఎవరు పనిచేయట్లేదు. 420 కేసులు పెట్టాలని జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు. నిజంగానే ఆ పరిస్థితి ఉందంటారా రాష్ట్రంలో? ఒక 420 వచ్చి మిగతా వాళ్ళ మీద 420 కేసులు పెట్టాలి అంటే చాలా హాస్యాస్పదంగా ఉంది. ప్రజెంట్ ఉన్న ప్రభుత్వంలో ఎలా డెవలప్మెంట్ చేస్తున్నారు ఏంటి అనేది మనం చూస్తూనే ఉన్నాం. అందుకే ప్రజలు గట్టిగా బుద్ధి చెప్పి 11 స్థాయిల్లో నిలబెట్టారు. అంటే ఇక్కడ మనం చూసుకుంటే ఆహ్, రాష్ట్ర గవర్నమెంట్ అక్కడక్కడ పవన్ కళ్యాణ్ గారు తిరుగుతా ఉన్నారు. మారుమూల ప్రాంతాల్లో కూడా తిరుగుతా ఉన్నా కూడా ఆయన ఎక్కడ పని చేయట్లేదు. ఫ్లైట్‌లోనే తిరుగుతా ఉన్నాడు. ఎంజాయ్ చేస్తా ఉన్నాడు. ఓ పక్క సినిమాలు చేసుకుంటున్నాడు అని చెప్పి కేసులు పెడుతున్నారు. ఎలా చూడొచ్చంటారు దీన్ని? పవన్ కళ్యాణ్ గారు పని చేయట్లేదు అంటే ఎక్కడో మారుమూల వైజాగ్ సైడ్ ఉన్న ప్రాంతంలో లైట్లు ఇప్పించారు, కరెంట్ ఇచ్చారు. ఇప్పుడు దాకా వాళ్ళకి కరెంట్ లేదు. ఆ కరెంట్ వచ్చినందుకు చాలా సంతోషంగా ఉన్నారు. ప్రజల దగ్గర నుంచి ఎలాంటి స్పందన వస్తుంది, ఆయన ఎక్కడెక్కడికి వెళ్ళి ఏ కార్యక్రమాలు చేస్తున్నారు అనేది ప్రజలందరూ చూస్తూనే ఉన్నారు. అంటే ఇక్కడ మనం చూసుకుంటే ఏదైతే మీరు బలంగా ఉన్నారో, బలంగా ఉన్న ప్రాంతాల్లో కూడా కిందకి దించేసి వాళ్ళ పార్టీలో కలుపుకున్న ఆలోచనతోనే ఈ విధమైన వ్యాఖ్యలు చేస్తున్నారు అనుకోవచ్చా? లేకపోతే మేము బలపడతాం, వాళ్ళ కార్యకర్తలు లేరు అనే విధంగా చూడొచ్చు అంటారా? వాళ్ళు బలపడతాం అనేది ఇంపాసిబుల్. అలాగే మా కార్యకర్తలను వాళ్ళ కలపాలి అనేది కూడా ఇంపాసిబుల్ అండి. ఒక్కసారి పవన్ కళ్యాణ్ గారితో ఆయన చేసిన మోటివేషన్ స్పీచెస్ కానీ, 7 సిద్ధాంతాలు కానీ ఫాలో అవుతున్న ఏ జన సైనికులు, వీర మహిళలు కానీ, జనసేన నాయకులు కానీ వేరే పార్టీలోకి వెళ్ళరండి. రాష్ట్రంలో ఇప్పుడు అభివృద్ధి జరుగుతుంది. ఒక పక్కన వైజాగ్లో కొత్త కొత్త కంపెనీలను తీసుకొస్తా ఉన్నారు. ఇంకో పక్కన పవన్ కళ్యాణ్ గారు మారుమూల ప్రాంతాల్లో వెళ్ళి తిరుగుతూ ఉన్నాడు. ఎప్పుడూ లేని విధంగా ఆయన ఈసారి బలంగా తిరుగుతూ ఉన్నారు. ఈ రెండింటిని ఎలా చూస్తారు? వాళ్ళు వైసీపీ నాయకులు ఇంకో మాట మాట్లాడుతున్నారు. అసలు రాష్ట్రంలో అభివృద్ధి లేదు, ఇంకో పక్కన కంపెనీ తీసుకురావట్లేదు, ఎవరికి ఉద్యోగ అవకాశం కల్పన చేయట్లేదని చెప్పంటున్నారు. దానికి ఏం చెప్తారు? ఆల్రెడీ వైజాగ్లో మొన్నే కాంజెంట్ కార్యాలయం ఒకటి నారా లోకేష్ గారు ఓపెన్ చేశారు. ఐటీ సెక్టార్స్ని కూడా అక్కడ తీసుకొద్దాము, లైక్ హైదరాబాద్ని ఎట్లా డెవలప్ చేశారో వైజాగ్ని కూడా అలాగే డెవలప్ చేయాలని చూస్తున్నారు. ఇందులోనే తెలుస్తుందిగా డెవలప్మెంట్ స్టార్ట్ అయిందని చెప్పి మనకి. అదేవిధంగా చూసుకుంటే పరకాని మనీ కేసులో ఎవరైతే దొంగలు ఉన్నారో వాళ్ళని కూడా రక్షించే విధంగా వాళ్ళ వ్యాఖ్యలు, వాళ్ళ నాయకుడి వ్యాఖ్యల్ని ఎలా చూస్తారు? ఇంకా అలా ప్రజల్లోకి వెళ్ళటాన్ని ఎలా చూడొచ్చు అంటారు ఇక్కడ? వాళ్ళకి సపోర్ట్ చేస్తూ మాట్లాడటం వల్ల వాళ్ళే హీనమవుతున్నారు. అప్పుడు చెప్పాను కదా, వైసీపీ నెక్స్ట్ ఎలక్షన్స్కి భూస్థాపితం అవుతుంది. కానీ వాళ్ళు అంటున్నారు, మేము బలంగానే ఉన్నాం, మేము 40% మాకు ఓటు బ్యాంక్ ఉంది అంటున్నారు. ఆ బలమే కదా ఇప్పుడు ప్రజలు తగిన శాస్త్ర చెప్పారు. ఇప్పుడు 11తో పోయింది, నెక్స్ట్ టైం 11 కూడా ఉండదు. ఇప్పుడే ప్రజలు బుద్ధి చెప్పారు కదా. అంటే ఇక్కడ ఏ ధైర్యంతో అలా మాట్లాడుతున్నారు అంటారు ఇక్కడ వాళ్ళు పదే పదే? వాళ్ళు లాస్ట్ టైం ఎలక్షన్స్ ముందల వాళ్ళు లైక్ పాలిటిక్లో ఉన్నప్పుడు కూడా, ఎమ్మెల్యే స్థాయిలో, సీఎం స్థాయిలో ఉన్నప్పుడు కూడా వాళ్ళు మేము అధికారంలో లేకపోయినా మమ్మల్ని విమర్శించారు. ఇప్పుడు మేము అధికారంలో ఉన్నా మమ్మల్ని విమర్శిస్తున్నారు. వాళ్ళ పని ఏంటంటే విమర్శించడం తప్ప పనులు ఏమీ చేయరు. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు నియోజకవర్గంలో తిరగట్లేదు, 1000 కోట్లు తెచ్చి ఆయన సొంతానికి వాడేసుకున్నాడు, ఎక్కడ అభివృద్ధి జరగట్లేదని చెప్పి అంటున్నారు. నిజంగానే ఆయన సొంతానికి వాడుకుంటున్నాడు డబ్బులు తెచ్చి? ఆయన సొంత డబ్బులే బయటే తీసి పెట్టే వ్యక్తి. అట్లాంటి వ్యక్తి మీద వీళ్ళు ఇట్లా బురదలు జల్లుతూ ఉంటారు. ఈయన ఎప్పుడైతే పార్టీ పెట్టిన కాడి నుంచి ఎంత డబ్బులు జనానికి ఖర్చు పెట్టారు అనేది అందరికీ తెలుసు. వీళ్ళ జేబుల్లో రూపాయి ఏ రోజు కూడా తీసి ఖర్చు పెట్టిన వ్యక్తులు కాదు. అట్లాంటి వాళ్ళు విమర్శించిన మాటలు మేము అసలు ఏం పట్టించుకోము. అంటే ఇక్కడ ఇంకో మాట కూడా అంటున్నారు కదా, ఆయన నియోజకవర్గంలో కుల రాజకీయాలు చేస్తున్నాడు, ఒక్కొక్క కులానికి కొమ్ము కాస్తా ఉన్నాడు. ఏది చిన్నపిల్లల మధ్య జరిగిందని కూడా వర్గాల మధ్య గొడవలాగా సృష్టించడానికి ప్రయత్నం చేయడానికి ఎలా చూడుతుంటారు ఇక్కడ? మా సిద్ధాంతాల్లో ఒక సిద్ధాంతం కులాలను కలిపే ఆలోచన సిద్ధాంతం ఒకటి ఉండింది. ఆ కులాన్ని కలిపే ఆలోచన విధానం సిద్ధాంతం ఒకటి ఉంది. ఆయన కులాల మధ్య చిద్దు పెట్టేవాడైతే ఆ సిద్ధాంతం ఫాలో అవ్వరు కదా. దీన్ని బట్టి మాకు అర్థమవుతుంది కదా, ఆయన కులాన్ని మధ్య చిద్దు పెడుతున్నాడు, కులాన్ని కలిపే ఆలోచన విధానంలో ఉన్నారా అనేది. అంటే ఎందుకని ఇంకా బలంగా అలా నెగిటివ్ ఎందుకు తీసుకెళ్తున్నారంటారా? బలపడటానికి ట్రై చేయొచ్చు అనుకుంటారా? లేకపోతే ఏదో రకంగా క్రిటిసైజ్ చేస్తే ఆయన లొంగిపోతాడు, మాతో పాటు కలిసి వస్తాడు నెక్స్ట్ టైంలో అనే ఆలోచనతో ఇలా చేస్తున్నారు? చెప్తున్నా కదా, గత ప్రభుత్వం ఉన్నప్పుడు ఇలా పనులు చేయలేదు, చేసేవాళ్ళ చేయనివ్వరు, చేసేవాళ్ళ మీద బురద చల్లడం తప్ప వీళ్ళు చేసేది ఏమీ లేదు. అదేవిధంగా ఉత్తరాంధ్ర నాయకులు మాట్లాడుతూ ఉన్నారు, మా ఏరియాలో డెవలప్మెంట్ ఏం జరగట్లేదని చెప్పి అన్నారు. మీరు కాంగ్రెస్ వచ్చింది, ఇంకో గూగుల్ సంస్థ వచ్చింది అని చెప్తున్నారు. ఎందుకని వాళ్ళకి ఇంకా కనపడతలేదంటారు? సొంత ప్రజల దగ్గర కూడా వాళ్ళు ఎందుకు అబద్ధాలు ఆడుతున్నారంటారు? విమర్శించే పనిలోనూ ఉన్నారు. పేపర్ స్టేట్మెంట్స్ కానీ లైక్ సోషల్ మీడియా చూడట్లేదేమో, చూస్తే వాళ్ళకే అర్థమవుతుంది. అదేవిధంగా పీపీ విధానం మీద మేము కోటి సంతకాల సేకరణ చేస్తున్నాం, ప్రైవేట్ పరం చేయడానికి మెడికల్ కాలేజ్ లేదు అని చెప్పి మాట్లాడుతాం. దాన్ని ఎలా చూడుతుంటారు? ఈ కోటి సంతకాల సేకరణ అనేది ఏదో ప్రభుత్వాన్ని తప్పుదోవ పట్టిద్దామని చెప్పి చూస్తున్నారు తప్ప దీనివల్ల ఏ ఉపయోగం లేదు. అంటే నమ్ముతారంటారు ప్రజలు? పీపీ విధానంలో ప్రైవేట్ పరం అయిపోద్ది అంటే నమ్ముతారంటారా? నమ్మరండి. మరి వాళ్ళ ఎంపీలు ఎందుకెళ్ళి మన సెంటర్లో
ఫైనాన్స్ మినిస్టర్ దగ్గరికి వెళ్ళి కూడా చెప్తున్నారు, మెమరాండం ఇచ్చారు, ఆమె అడిగిన దానికి సమాధానం చెప్పలేకుండా వెనక్కి తిరిగి వచ్చారు కదా, దాన్ని ఎలా చూడొచ్చు ఇక్కడ? యాక్చువల్గా ఫైనాన్స్ మినిస్టర్ దగ్గరికి వాళ్ళ ఎంపీలు రిప్రజెంటేషన్ ఇచ్చారు, పీపీ విధానాన్ని తీసేయాలా అని చెప్పి ఆమెకి రిప్రజెంటేషన్ ఇవ్వడానికి వెళ్ళారు, ఇది మెడికల్ కాలేజ్ మీద. ఆమె అడిగింది పీపీ విధానం అంటే అసలు మీకు ఏం తెలుసు అంటే ప్రైవేట్ అనేది ఒక పార్టీ, గవర్నమెంట్ కూడా ఉందంటే దానికి సమాధానం చెప్పలేకుండా వెనక్కి తిరిగి వచ్చిన పరిస్థితి. దాన్ని ఎలా చూడొచ్చు అంటే ఒక నాయకుడు ఇంకో నాయకుడి దగ్గరికి వెళ్ళి, పెద్ద నాయకుల దగ్గరికి వెళ్ళి చెప్పినా, సెంట్రల్ గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళి చెప్పినా కూడా వాళ్ళు వీళ్ళని అడిగితే సమాధానం చెప్పకుండా పారిపోయి రావడాన్ని ఎలా చూడొచ్చు ఇక్కడ? వాళ్ళు ఏమీ పారిపోయి రాలేదండి. వీళ్ళు వైసీపీ ఎంపీలకి ముందు ఆ పీపీ విధానం అంటే ఏంటో తెలిస్తే వాళ్ళు వెళ్ళి మాట్లాడటానికైనా ఛాన్స్ ఉంటుంది. ఆ విధానాలు కానీ వాటి గురించి తెలియని వాళ్ళు వెళ్ళి మాట్లాడితే చాలా హాస్యాస్పదం ఉంది. అంటే వీళ్ళు రేపు మరి 18వ తారీఖు వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారు ఏదో గవర్నర్ గారి వినతి పత్రం ఇస్తారంట కదా, నిజంగానే ఆయన కూడా నమ్ముతాడంటారా వీళ్ళు చెప్పేది? దాన్ని ముందు జగన్మోహన్ రెడ్డి గారికి ఒక కాన్సెప్ట్ ఇచ్చి మాట్లాడటం నేర్పిస్తే అది మాకు తెలుస్తుంది. తన వెళ్ళి అక్కడ అసలు పీపీ విధానం ఏంటి అనేది ఆయనకి క్లారిటీ ఉంటే మనం ఏమైనా ఆయన గురించి మాట్లాడుకోవచ్చు. అందుకే ప్రజలు కూడా ఆయనకు పేరు పెట్టారు, కంసమామ అని చెప్పి. అంటే రాష్ట్రంలో కంసమాలాగా ప్రవర్తిస్తున్నాడా? మొన్నటిదాకా కంసమామలాగే ఉన్నారు. అధికారంలో ఉన్నప్పుడు అందరినీ తిట్టించడం, కొట్టియడం, గుండా పరిపాలన నుంచి ఇప్పుడు మాది రామరాజ్యంలోకి వచ్చాం మేము ప్రజెంట్. కానీ మీరు రామరాజ్యం అంటున్నారు, వాళ్ళు అంటున్నారు మేము వస్తాం 2029లో మళ్ళీ రప్ప నరుగుతాం, మా మీద ఎగనిస్ట్ మాట్లాడతాను అంటున్నారు కదా. ఈసారి రప్ప అంటే ఆన్సర్ కూడా వేరే రకంగా ఇస్తారు ఉమ్మడికి ఎన్డీఏ కూటమి ప్రజలు. అంటే వాళ్ళు అంత బలంగా ఎలా చెప్పగలుగుతున్నారు? మీ గవర్నమెంట్లో ఉండి కూడా అంత బలంగా ఎలా చెప్పగలుగుతుంది? గతంలో ఇలా మాట్లాడితే కేసులు పెట్టేవాళ్ళు, ఎందుకని ఆ లీనియస్ మూలాన్ని మాట్లాడుతున్నారా, లేకపోతే ఏదో నిలబడాలి కాబట్టి మాకు ఏదో బలం ఉందని చూపించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారంటారా? ఇంకా ఏమైనా ఫోన్పేలు కానీ పేటిఎం కానీ ఒక అమౌంట్లు వేస్తున్నారేమో, బిస్కెట్స్ వేస్తున్నారేమో, దాని గురించి ఏమైనా వాళ్ళు మాట్లాడాలి కాబట్టి మాట్లాడుతున్నారేమో. కానీ వాళ్ళు ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా వీళ్ళు పనితీరు ఏమీ లేదు, ఇప్పుడు ఏమీ లేదు. చేసే వాళ్ళ మీద విమర్శలు తప్ప వీళ్ళు ఒక్క కూడా సక్రమంగా చేసే పని ఎక్కడ నాకు కనిపించట్లేదు. అదేవిధంగా ఆయన సొంత ఒక సర్వే చేయించిన దాంట్లో కూడా ఆయనకి నెగిటివ్ వచ్చినా కూడా ఇంకా వాళ్ళ నాయకులు బలంగా వచ్చి మాట్లాడుతూ ఉన్నారు, మీ గవర్నమెంట్ ఏం చేయట్లేదు, బలంగా ఉన్నాం, మేము ఇంకా బలంగా ఉన్నాం, ప్రజలకు ఏం చేయట్లేదు, మేము ప్రజల పక్షం పోరాడతామని చెప్పే విధంగా మాట్లాడుతూ ఉన్నారు. ఎలా చూడొచ్చుంటారు? అంటే ఈ పరిపాలన బాగుందంటారా, లేదా ఆయన చేసిన సర్వే ఆయనకే కొట్టిందంటారు వెనక్కి? లాస్ట్ టైం సర్వే కూడా చేయించుకొని ఆయన సీఎం అవుతాడని చెప్పి ప్రచారం అయ్యింది. ఏమైంది? ప్రజలు తరిమి కట్టి 11లో ఆపారు. నెక్స్ట్ టైం సర్వే చేసుకోమనండి, మళ్ళీ సీఎం అని వస్తే ఈసారి 0లోకి వెళ్తారు. ఆ ఒకటి కూడా వచ్చిద్దో లేదో కూడా తెలియదు. ఆయన మరి 175 అంటున్నాడుగా. ఆయన అంటే ప్రజలు వెయ్యాలిగా ఓట్లు, ప్రజలకు తెలియదా? మరి వాళ్ళ నాయకులను 82% మాకు వచ్చే చాలు, 82 సీట్లు వస్తే చాలు అంటున్నారు వాళ్ళు.